తొలి మీటింగ్‌లోనే ముఖ్యమంత్రులిద్దరూ ఎవరి రాష్ట్రానికి ఆళ్ళెయ్యో పట్టుకొచ్చేస్తారని ఆశించలేదు గానీ, పీఠముడులు విప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా అంటే, ప్రస్తుతం అధికారుల కమిటీలు, మంత్రుల కమిటీలు అన్నటువంటి రూట్‌లోనే ఉంది. అదే సందర్భంలో స్పష్టతనిచ్చే రూపం ఏదీ లేదు. వాస్తవంగా రేవంత్ అడిగిందేమో ఒక 5 గ్రామాలు కావాలని, అది పురుషోత్తంపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, అట్లా గుండాల ఈ 5 గ్రామాలని తమకిచ్చేయమని చెప్పేసి అంతకుముందు ఏదైతే విభజన టైంలో తీసుకున్నటువంటి మండలాల్లో నుంచి 5 గ్రామాలు ఇవ్వమని చెప్పేసి రేవంత్ అడగడం. దాంతోపాటుగా పుస్తకం ఇవ్వడమే కాళోజీకి సంబంధించినటువంటి నా గొడవ పుస్తకం ఇచ్చినటువంటి రేవంత్ ఒక్కటంటే ఒక్క భవనాన్ని కూడా ఇవ్వం అని చెప్పడం. వాస్తవంగా అయితే కనుక సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థల ఆస్తుల్లో మర్రి చెన్నారెడ్డి సంస్థ దగ్గర నుంచి అనేక యూనివర్సిటీల్లో ఆంధ్రప్రదేశ్కి వాటా ఉంది. బట్ అసలు ఒక్క భవనంలో కూడా ఆంధ్రాకి వాటా ఇవ్వం, కావాలంటే మీరు అప్లై చేసుకోండి చూస్తామని చెప్పేటటువంటి ధోరణి. ఇది ఒక విచిత్రం. అంటే ఈ సమస్య ఇక పరిష్కారం కాదు. ఏ యూనివర్సిటీలు, అట్లాగే సెక్షన్ 9 సంస్థలు అనేక ఉన్నాయి కార్పొరేషన్లు. ఆ కార్పొరేషన్ల భవనాలు కూడా ఇద్దరికి ఉమ్మడిగా ఉన్నాయి. అందులో 52% ఆంధ్రాకి వస్తే 48% తెలంగాణకి వెళ్తాయి. అవి కూడా ఏమి ఇచ్చేటటువంటిది ఏమీ లేదు అని చెప్పడం అన్నటువంటిది ఒక అంశం. ఇకపోతే కరెంటు బకాయి పడిందేమో ఆంధ్రాకి 7,500 కోట్లు. అప్పట్లో కేసీఆర్ చెప్పినట్టు సీలేరు ప్రాజెక్టు తీసేసుకున్నారు కాబట్టి దాని నుంచి కరెంటు బకాయిలు రావాలి 6 నెలలని చెప్పేసి ఏదైతే పేజీ పెట్టారో అదే పేజీ పెడుతూ ఆ డబ్బులు కరెంటు బిల్లులు మాకే రావాలంటూ తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించడం అక్కడ అన్నటువంటిది కీలకమైనటువంటి అంశాలు. భద్రాచలం నుంచి ఏపీలో కలిపినటువంటి 7 మండలాల్లోని 5 గ్రామాలని ఇవ్వమని చెప్పేసి అడగడం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ మరొక ఎత్తు. ఓవరాల్గా చూస్తే సమస్య ఎక్కడ పరిష్కారం దిశగా కనిపించలేదు. కానీ చర్చలు అన్నది ప్రారంభం కావడం ఒకంత మంచి పరిణామం.